మొత్తం మీద ముద్రగడ ఇంటి ఆవరణలో అంత్యక్రియలు జరుగుతున్నాయి. భారీ స్థాయిలో కూడా అభిమానులు కార్యకర్తలు కూడా అక్కడికి ఆయన చూడడానికి వస్తున్నటువంటి కడసారి చూసేందుకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం కిర్లంపూడిలోకి వెళదాం. కిర్లంపూడి నుంచి మా ప్రతినిధి శ్రీరామూర్తి మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీరామూర్తి. చందు, ఏదైతే కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ఇప్పుడు ముగిశాయి. ఇప్పుడు ఆయన కిర్లంపూడిలోని ఆయన నివాసంలోనే మనం ఇక్కడ ఉన్నాం. ఆయన నివాసంలోని ఆవరణలోనే ఇంటికి 50 మీటర్ల ముందే ఆయన గార్డెన్లోనే ఆయన పార్థివ దేహాన్ని ఇక్కడ ఖననం చేశారు. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక్కడికి చేరుకొని ప్రత్యేక హెలికాప్టర్లో జగ్గంపేట ఇక్కడికి చేరుకుని ఇక్కడ ముద్రగడ పద్మనాభం పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలో కూడా పాల్గొన్నారు. ఆయన పాడి మోసి ఆయన కొంత దూరం కూడా తీసుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మొత్తానికి చూసినట్లయితే అంత్యక్రియలన్నీ కూడా ఇక్కడ తన నివాస ఆవరణలోనే ఆయన అంత్యక్రియలు చేయాలని చెప్పేసి ముద్రగడ పద్మనాభం తనకి ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయన కుమారుడి గిరిబాబుకి చెప్పిన సందర్భంలో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ విషయాన్ని ఇక్కడ అమలు చేశారు. అదేవిధంగా చూసినట్లయితే తనకి చిన్న కార్యక్రమం కానీ పెద్ద దినం కానీ అంటే చిన్న దినం కానీ పెద్ద దినం కానీ చేయవద్దని కనుక కూడా ఆయన ఆజ్ఞాపించారు. ఆయన ఆజ్ఞాన మేరకు ఆ కార్యక్రమం కూడా నిర్వహించట్లేదని చెప్పేసి ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా పేర్కొన్నట్టు వారి సన్నిహితులు చెప్తున్నారు. అయితే ఆయన అంతా కూడా ఏదైతే ముద్రగడ పద్మనాభం అంటే ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. మొత్తం ఆయన రాజకీయ ప్రస్థానం కావచ్చు, అలాగే కాపు ఉద్యమం నేపథ్యం కావచ్చు, అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏదైనా కానీ ఆయన వ్యక్తిత్వం మేరకే తన ఏదైతే నిక్కచ్చిగా నిజాయితీగా తను అనుకున్న పని ఏదంటో పట్టుదలగా ఆ పని చేయటంలో ముద్రగడ ఒక ముద్ర వేసుకున్నారని చెప్పేసి అనేక మంది ఇక్కడ ఆయన సన్నిహితులు సహా రాజకీయ నాయకులు అలాగే కాపు ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేస్తున్న జేఏసీ నాయకులు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించారు. ఇక్కడ ఆయనకి అంత్యక్రియలు అంటే అధికారిక లాంఛనాలతో చేయడానికి కూటమి ప్రభుత్వం ఒక ఇది ఇచ్చింది, ఒక ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆయనకి అధికార లాంఛనాలు మాకేమీ వద్దని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులు ముందుగానే చెప్పి మాకు అలాగా అదే అవసరం లేదని చెప్పేసి స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా అధికారిక లాంఛనాలు ఏదైతే ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా 2 సార్లు మంత్రిగా 1 సారి ఎంపీగా పనిచేసిన నేపథ్యంతో పాటు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిగా ఉండడం తర్వాత దాంతో ఆ ప్రోటోకాల్ అనేది ఇలాంటి సందర్భంలో అంతిమయాత్రలో ఇవ్వడం జరుగుతుంది. అది ప్రత్యేకించి ఇచ్చింది కాదు. దాని అందరికీ కూడా ఇలాంటి గౌరవం లభిస్తుంది. దాన్ని స్వీకరించాలని చెప్పి కూడా ఇక్కడ కొందరు అధికారులు కావచ్చు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కూడా వీరికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా దాన్ని వారు అంగీకరించలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ అధికార లాంఛనాలతోటి అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు అడ్డుకుని అలాంటి అధికార లాంఛనాలు వద్దని చెప్పేసి కూడా ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా అధికార లాంఛనాలతోటి ఇక్కడ కార్యక్రమం పూర్తయింది. మొత్తానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ముద్రగడ పద్మనాభం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి అలాగే టీడీపీ, తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలివచ్చి ఆయనకి ఘన నివాళులు అర్పించారు. ఇందులో ప్రముఖులు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, అలాగే అంబటి రాంబాబుతో పాటు మాజీ మంత్రులు పలువురు, అలాగే రాష్ట్ర మంత్రులు పందెల దుర్గేష్, వాసినేటి సుభాష్తో ఇతర నాయకులు కూడా ఉన్నారు. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ.